హలో ఫ్రెండ్స్, నేను మీ భవానీ ప్రసాద్ని. మన ఇళ్లలో జరిగే వివాహాది శుభకార్యములకు మనకు తగిన బడ్జెట్ లో ఫొటోస్, వీడియోస్ అందంగా చిత్రీకరించి ఇవ్వబడును. కింద ఫోన్ నంబర్ ఇచ్చాను ఫ్రెండ్స్, కాల్ చేయండి. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఒక ఇండివిజువల్ హౌస్ చూపించబోతున్నాను. చూద్దాం పదండి లోపలికి వెళ్ళి. చూడండి, మన బిల్డింగ్ కి ఎంట్రన్స్ గేట్ అనమాట. ఇప్పుడు మన లోపలికి వెళ్ళేది. చూడండి, కింద ఒక ఫ్లాట్, పైన ఫస్ట్ ఫ్లోర్ లో ఒక ఫ్లాట్ అనమాట. గ్రౌండ్ ఫస్ట్, పైన అంతా ఓపెన్ ప్లేస్ అనమాట. అంటే G+1 బిల్డింగ్ అనమాట. ఈ బిల్డింగ్ వచ్చి బిల్డింగ్ ముఖద్వారం కానీ సింహద్వారం కానీ వెస్ట్ ఫేస్ అనమాట, పడమర ఫేసు. అలాగే మన బిల్డింగ్కి అందమైన ఎలివేషన్ అండ్ మన బిల్డింగ్ ముందు 33 అడుగుల రోడ్డు ఉంది, చక్క విశాలంగా. ఎలాగో మనం వస్తాం కదా, అప్పుడు చూద్దాం అన్ని. మనకి ఉత్తరం వైపు సందులాకి ఇచ్చారు మనకి. చూడండి, లోపలికి వెళ్ళి ఇంకా చూద్దాం ఫ్రెండ్స్. మనకి బిల్డింగ్ వచ్చి మనకి 80 గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారనమాట. లోపల మనకి ఈ రైట్ సైడ్ బెడ్రూము అండ్ ముందు హాలు, కిచెన్ అండ్ పొడుగ్గా ఎంట్రన్స్ ఉంది మనకి. ఈ స్థలం సైజ్ వచ్చి మనకి 18x40 కొలతలు అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి ఈ బిల్డింగ్ లో విత్ కబోర్డ్స్ తోనే ఉందన్నమాట, మొత్తం A to Z. అసలు మనం ఏమీ చేయించుకోవసరలా, చక్కగా మనం ఇల్లు చూసుకొని నచ్చితే పెయింట్స్ కూడా అవసరం లేదు. ఇంకా అంతగా కొత్తగా పెయింట్స్ వేసే ఉన్నాయి. ఇంకా మనం గృహప్రవేశానికి రెడీ అయిపోవడమే. అలా ఉందన్నమాట ఇల్లు వచ్చి మనకి చక్కగా రెడీగా. ఇటువైపు ఈస్ట్ ద్వారము అండ్ ఉత్తర ద్వారం రెండు ఉన్నాయి చక్కగా. కిచెన్ చూడండి, విత్ కబోర్డ్స్తో సూపర్గా ఉందన్నమాట. మనం దేవుణ్ణి పూజ చేసుకోవడం కోసం మందిరం కూడా ఏర్పాటు చేసి ఉంది ఫ్రెండ్స్. కింద ఫ్లాట్ ఎలాగుందో పైన ఫస్ట్ ఫ్లోర్లో ఫ్లాట్ కూడా అలాగే ఉంటుంది, సేమ్ టు సేమ్. అయినా సరే చూడండి మీరు, ఎందుకంటే ఈ ఫ్లాట్ చూసిన తర్వాత ఆ ఫ్లాట్ ఎలా ఉందనేది ఒక డౌట్ ఉంటుంది కదా. అందుకనే ఆ ఫ్లాట్ కూడా వీడియో షూట్ చేశాను. ఆ ఫ్లాట్ కూడా చూడండి చక్కగా చివరిదాకా, అప్పుడే మనకు బాగా తెలుస్తుంది. మనం సొంత ఇంటికలా నిజం చేసుకోవటం కోసం ఇలాంటి వీడియోలు పూర్తిగా చూస్తేనే మనకు అర్థమవుతుంది కరెక్ట్గా కదా. అప్పుడు మనం డైరెక్ట్ వెళ్ళి చూద్దామా వద్దా అనేది ఇక్కడే అర్థమైపోతుంది మనకు చక్కగా. అందుకని పూర్తిగా చూడండి దయచేసి, చక్కగా ఓపిక్గా చూడండి. ఏమంటారు ఫ్రెండ్స్? ఇల్లు చూస్తుంటే కొత్త ఇల్లులాగా ఉంది కదా, కానీ వీళ్ళు చాలా నీట్గా వాడుకున్నారు హౌస్. చాలా జాగ్రత్తగా, చాలా నీట్గా, చాలా శుభ్రతతో వాడుకున్నారు కదా. ఇలాగే ఉండాలి చక్కగా నీట్గా హౌస్ అంటే. ఏమంటారు కదా? మన ఇల్లు ఎంత శుచి శుభ్రతగా ఉంటేనే అంత మంచిది మనకి చక్కగా కదా ఫ్రెండ్స్. ఈ హౌస్ ఎక్కడో చెప్పలేదు కదా నేను మీకు. ఈ ఇండివిజువల్ బిల్డింగ్ వచ్చి మనకి విజయవాడలో దావుబుచ్చే కాలనీ అని ఒకటి ఉంది. ఆ కాలనీలోనమాట ఈ బిల్డింగ్ వచ్చి. కానీ దావుబుచ్చే కాలనీ అంటే ఎక్కడ అనేది మీకు అర్థం కాదు కదా ఎక్కడో. అందుకనే అది కూడా చెప్తాను వినండి. ఎక్కడంటే విజయవాడలో BRTS రోడ్ అంటే తెలుసు కదా. ఆ BRTS రోడ్లో మధురనగర్ రైల్వే స్టేషన్కి వెళ్ళే రోడ్ ఉంది కదా, ఆ రోడ్లో ట్రెండ్సెట్ మిడోస్ అని ఒక గేటెడ్ కమ్యూనిటీ ఉంటుంది అనమాట. అక్కడ ఆ రోడ్లో అనమాట దావుబుచ్చి కాలనీ అంటే. ఎలాగో మీరు నాకు కాల్ చేస్తారు కదా, అప్పుడు చెప్తాను మీకు విపులంగా. ఓకేనా ఫ్రెండ్స్? మనకి బస్ స్టాండ్ కానీ రైల్వే స్టేషన్ కానీ ఓన్లీ 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉన్నాయన్నమాట. అంత దగ్గరగా ఉన్నట్టు మనం చక్కగా. అలాగే మన కాలనీకి బస్ ఫెసిలిటీ ఉంది. అలాగే మనకి మధురనగర్ రైల్వే స్టేషన్ వచ్చి మనకి ఓన్లీ 1 కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది. ఇంత దగ్గర అనమాట మధురనగర్ రైల్వే స్టేషన్ వచ్చి మనకి. అలాగే మనకి దగ్గరగానే స్కూల్స్, కాలేజెస్ కూడా ఉంటాయి చక్కగా. మన అవసరాలకి అనుగుణంగా నిత్యావసర వస్తువులు కానీ ఏ అవసరాలకైనా సరే అన్ని షాపింగ్ మాల్స్ కానీ ఏదైనా సరే అన్ని దగ్గరగానే ఉంటాయి మనకి చక్కగా. సిటీలో ఉన్న ఏరియా కదా, అందుకనే అలాగే ఉంటుంది అనమాట. హౌస్ అయితే 80 గజాల్లో కన్స్ట్రక్షన్ జరిగింది. అలాగే 18x40 కొలతలు అనమాట. G+1 బిల్డింగ్. అలాగే మనం పైన ఇంకో ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. మనకి కాస్ట్ వచ్చి 72 లక్షలు చెప్తున్నారు ఓనర్ గారు. మనం నెగోషియేషన్గా మాట్లాడుకుందాం, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత కింద ఫోన్ నెంబర్ ఉంటుంది, వీడియో కింద కాల్ చేయండి. మీకు బిల్డింగ్ దగ్గర తీసుకెళ్ళి చూపిస్తాము ఫ్రెండ్స్. నేను కామెంటరీ ఆపేసానని చెప్పి మీరు వీడియో చూడడం ఆపొద్దు, పూర్తిగా చూడండి చక్కగా, అప్పుడే మనకు బాగా తెలుస్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్.